డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. చిరంజీవి గారితో మీరు హైయెస్ట్ ఒక 11 మూవీస్ ఏమో చేశారు నాకు 11 హైయెస్ట్ మా గురువు గారు చక్రవర్తి గారు 18 మూవీస్, తర్వాత ఇళయరాజా గారు 17, మేము 11. అంటే ఆయనకు లాస్ట్ మీ సినిమా మీ మ్యూజిక్ డైరెక్షన్లో లాస్ట్ది హిట్ సినిమానే హిట్లర్ మ్యూజిక్ పరంగా. బట్ అంటే ఓకే ఫ్లాప్ సినిమా ఇస్తే దగ్గర దూరం పెడతారు కానీ మామూలుగా హిట్ సినిమా ఇచ్చాక కూడా మీ కాంబినేషన్ మళ్ళీ ఎందుకు రిపీట్ కాలేదు సార్? అంటే ఇది ఏం చేస్తాం దానికి. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు ఇంత మ్యూజిక్ డైరెక్టర్గా మేము తయారై కేవలం ఒక చిరంజీవి గారి సినిమాలు ఒక ఈ సినిమా అన్నట్టు అయిపోతుంది తెలుగు ఇండస్ట్రీకి వచ్చేసరికి. ఇప్పుడు ఒక సక్సెస్ ఇచ్చిన తర్వాత వాళ్ళే అది ఆ గ్రాటిట్యూడ్స్తో రావాలి. మేము మళ్ళీ ఎక్కడ కూర్చొని మళ్ళీ ఆల్రెడీ ప్రూవ్ చేసిన తర్వాత కూడా రాకపోతే దాన్ని ఏమనుకోవాలి. అంటే మనం ఇవ్వకపోతే వీళ్ళు అనా ఎలాగ అర్థం చేసుకోవాలి. ఇన్ని సక్సెస్ ఇచ్చారు, ఈవెన్ ఆడియన్స్కి తెలుసు, వాళ్ళ ఫ్యాన్స్కి తెలుసు ఎటువంటి మ్యూజిక్ ఆయన కోసం క్రియేట్ చేసిన బీట్లు, ఎంత కష్టపడి ఆయన కోసం చేసిన పాటలు, రికార్డింగ్ కానీ అంత కాంపిటీషన్. మాకు ఇళయరాజా గారు కాంపిటీషన్లో అంత సక్సెస్ ఇచ్చాము కదా. చిన్నప్పుడు మీరు పిలిచి ఇవ్వాలి కదా. హిట్లర్ అనే సినిమాకి హబీబీ సాంగ్, తర్వాత మిగతా సిచ్యువేషన్ సాంగ్స్, అది మలయాళం సినిమా కాబట్టి అని సిస్టర్స్ ఫ్యామిలీ సాంగ్స్ అది కాదు. హబీబీ సాంగ్ ఎంత రీచ్ అయింది, ఎంత హిట్ అయింది సాంగ్. అక్కడ మళ్ళీ ఆయనకి సెకండ్ థర్డ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయింది. దట్ ఈస్ ఎప్పుడు ఈజ్ ఆల్వేస్ మెగా స్టార్. అదే నాకు అదే బాధ వేస్తుంది. అంటే ఎంత హిట్ ఇచ్చాము మళ్ళీ మనకి పిలుపు రాలేదు, మన సినిమా ఇవ్వలేదు. సరే ఇంకా మనం అవుట్డేట్ అయిపోయాము, లేకపోతే ఇంకా దే వాంట్ ఇంకా మోర్ లేటెస్ట్ అనేసి అంతే లైట్ తీసుకున్నాం. అంటే హిట్లర్ హిట్ అయిన తర్వాత మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్ ఏమైందంటే నా దగ్గర పనిచేసే గ్రూపే వెళ్ళి చిరంజీవి గారిని అప్రోచ్ అయ్యి, అంటే నేను పేరు చెప్తే అది బాగోదు, పేరు చెప్పొద్దండి. నా దగ్గర పనిచేసినటువంటి ఒక మ్యూజిషియన్ వెళ్ళి నేరుగా అక్కడ కలిసి చిరంజీవి గారిని చేసి నా మార్కెట్ని టోటల్గా క్యాప్చర్ చేయడానికి ప్లాన్ చేశాను. ఈవెన్ హిందీ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ కూడా నేను చేసేవాడిని. ఆ హిందీ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ కూడా క్యాప్చర్ చేసి, అంటే టోటల్ నా మార్కెట్ని క్యాప్చర్ చేసి నన్ను ఒకలాంటి బ్యాక్ స్టాబింగ్ అనుకోవాలి నేను అలా చేశారు. అది చేసిన తర్వాత ఇంకా నేను ఐఎమ్ హెల్ప్లెస్. ఇంకా సరే ఇంకా దేవుడు మనకింతే ఇచ్చాడు చాలు, అక్కడితో ఆపేసిన బయట. మళ్ళీ ఫర్దర్గా నేను అటెంప్ట్ చేయలేదు దానికి. ఏంటి ఐ స్టాప్ క్వైట్. ఎందుకంటే నేను మొత్తం సక్సెస్ అనేది ఒక సినిమా సక్సెస్ చేయడానికి ఎంత మదన పడిపోతామంటే, ఎంత కష్టపడతానంటే, ఒక మ్యూజిక్ డైరెక్టర్గా మ్యూజిక్ పాట అనేది ఊరికే కుయ్యగానే వచ్చేది, అది వెంట కూర్చొని వచ్చేది. అంటే ఇది జనరంజకమైన పాట రావాలి, రేపు ప్రేక్షకులు అత్తుకోవాలి ఈ పాట అన్న విధంగా కోట్లాది మందికి రీచ్ అవ్వాలి ఈ పాట అని ఎన్ని రకాలుగా ఆలోచిస్తాం. నోటికి వచ్చిన ట్యూన్ కొట్టేస్తే అది హిట్ అయిపోద్ది అనుకోవటం అది మూర్ఖం. ఏ పాట ఎందుకు ఇట్టుంది, ఎక్కడ ఏ బీట్ కొడితే అది క్యాచీగా ఉంటుంది, ఏ గ్రూవ్ కొడితే ఎక్కుద్ది అని ఇన్ని రకాలుగా ఆలోచించి చేసేవాడి పాట. ఎప్పుడు అంత కష్టపడి చేసిన తర్వాత ఇంకా వెనకాల వేరే బ్యాచ్లు సెట్ అయిపోయి నా మొత్తం ఎంటైర్ నా యొక్క ఫర్దర్ ఎరాని కంప్లీట్లీ డిస్టర్బ్ చేస్తారు. ఓకే, అంటే అలా అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ సార్? అంటే అంటే కాంపిటీషన్ అనేది ఎప్పటికైనా ఉంటుంది కదా. ఇప్పుడు మీరు చక్రవర్తి గారి దగ్గర నేను బ్యాడ్ మ్యూజిక్ చేయలేదుగా. ఇట్లా నేను బ్యాడ్ మ్యూజిక్ ఉందా నాకు? లేదు కదా. ఫర్దర్గా సపోజ్ నాకు ఒకసారి ఆయన కలిసినప్పుడు ఒక ఫర్ చేంజ్ కోసం అలా వెళ్ళాము అన్న. ఓకే చేంజ్, ఎన్ని రోజులు చేంజ్? ఇప్పుడు అందరూ నన్ను ప్రతి ఒక్కళ్ళు అడిగేది అదే బయట. నేను మెగాస్టార్ గారికి సినిమాలు ఎక్కువ చేసాం, సూపర్ హిట్స్ ఇచ్చాం, మీ కాంబినేషన్ మళ్ళీ ఎక్కడ మిస్ అవుతుంది, ఏంటి ఎందుకు రాలేదని అడుగుతున్నారు ఆడియన్స్. ఇది ఎక్కడికి వెళ్ళినా ఇదే క్వశ్చన్ అయిపోతున్నా. నేను ఎలాగ వెళ్ళి మెగాస్టార్ ఆయనకి వెళ్ళి చెప్పగలను, సార్ ఇలా అందరూ అడుగుతున్నారు సార్ ఒక సినిమా ఇవ్వండి సార్, ఎలాగ అడగగలను నేను ఆయన?
సరే ఆయన వేరే రూట్లో ఉన్నాడు పాపం, ఆయనకి సక్సెస్ కావాలి. ఇప్పుడు హీరోస్కి ఏంటంటే అండి ఎప్పుడు వాళ్ళకి ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి పాపం. మొదటి మ్యూజిక్ ఒక 4 పాటలు ఒక పాట హిట్ అయినా చాలు, వాళ్ళకి అలా కాదుగా. ద హోల్ ఫిలిం ద హీరో పైన ఎడుతుంది అంతే కదా. హీరో ఫేస్ వాల్యూ కదా సినిమాకి. బిజినెస్ మ్యూజిక్ డైరెక్టర్ అనేది సెకండరీ, ఫస్ట్ హీరో ఫేస్ వాల్యూ. అలాగే మాకు అటువంటి హీరోలు చేస్తే మాకు ఒక మంచి అవకాశం వస్తాయి అనమాట. ఒక సినిమా హిట్ కొడితే 10 సినిమాలు వస్తాయి, మేము హ్యాపీగా ఉంటాం. మాతో పాటు మా మ్యూజిషియన్స్, మా ఫ్యామిలీస్ అందరూ హ్యాపీగా ఉంటాం. ఇప్పుడు అది నాకెందుకు మిస్ అయిందో తర్వాత అంటే నేను హిట్లర్ 100 days ఫంక్షన్స్ కూడా అటెంప్ట్ చేయలేకపోయాను. ఎందుకంటే నేను హై ఫీవర్ అనమాట నాకు ఆ రోజు ఒంగోలులో జరిగింది. నేను ఆల్రెడీ బయలుదేరి మా అత్తగారి ఇంట్లో ఆగిపోయాను. నేను అంటే ట్రావెల్ చేయలేని పరిస్థితి. అది కమ్యూనికేషన్ ఎలా వెళ్ళిందో నాకు తెలియదు. నేనేదో కావాలని రాలేదను ఏంటో రకరకాలుగా ఉంటాయి కదా. ఇవన్నీ కొంచెం కమ్యూనికేషన్ అయ్యి పాప ఆయనకి డిస్టర్బ్ అయ్యారు ఏంటున్నారు. మీ తర్వాత మరి కన్వే చేయలేదా? కన్వే ఎక్కడ చేయమంటారు, ఏం చేయమంటారు? ఫోన్ చేసి వన్స్ వాళ్ళు వాళ్ళని ఏదో అనుకున్నప్పుడు వై షుడ్, అంతేగాని ఇంకా ఫర్దర్గా దాని గురించి నేను ఇంకా చేసి ఇప్పటికీ వీఆర్ వెరీ గుడ్ రిలేషన్షిప్. ఆయన ఎప్పుడు నేను అభిమానిస్తాను. నాకు చాలా అభిమాన హీరో ఆయన. యాజ్ ఎ పర్సన్ కూడా అంత కష్టపడి వచ్చినట్టు మనిషి. ఆయనే ఇన్స్పిరేషన్. ఆ ఇన్స్పిరేషన్తో మేము కూడా చిరంజీవి గారిలా కష్టపడాలి. కష్టపడతాను, గొడ్డు చాకరీ అలాగ వచ్చాడు తను. అలాగే నేను కష్టపడ్డాను, వచ్చాను. సరే మళ్ళీ ఆయనకి ఆ వ్యూ వచ్చినప్పుడు తప్పకుండా చేద్దాం. కానీ ఆడియన్స్లో మట్టుకు ఇది ఉండిపోయింది అలాగా. అదే ఈ సందర్భంగా ఈవెన్ చిరంజీవి గారి ఫ్యాన్స్ అందరూ మీకు అందరికీ ఉంటుంది, ఏంటి రాజ్కోటి చేయలేదు, కోటి చేయలేదు హిట్లర్ తర్వాత అని. సో అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా మేము చేస్తాం. ఈవీవి గారు చనిపోవడం అన్నది మీకు పెద్ద లోటు. చాలా, అది మట్టుకు చాలా అండి. అంత యంగ్ ఏజ్లో తను పోతాడని అసలు అనుకోలేదు. అసలు సడన్గా ఆయన హెల్త్ ప్రాబ్లం రావటం. చాలా సినిమాలు నా కాంబినేషన్ 50 సినిమాల్లో 21 సినిమాలు బహుశా మీరే అనుకుంటా. 20 ఈ రాజ్కోటి ప్రాబ్లము స్ప్లిట్ అయిన అల్లుడా మజాకా టైం, అది కూడా ఒక విక్టమ్ అనమాట. అల్లుడా మజాకా టైంలో ఈవీవికి చెప్పాను అనమాట. కార్లో కూర్చోపెట్టి, బాస్ నేను రాజు విడిపోయాం, ఆల్రెడీ అల్లుడా మజాకలో ఒక 3-4 సాంగ్స్ అయిపోయింది. దాంట్లో కూడా ఇలా విడిపోయాం, నువ్వు ఒక రాజుతో చేసుకుని నాతో చేసుకో, లేకపోతే నువ్వు బయట మ్యూజిక్ డైరెక్టర్ చేసుకున్నా నాకే అభ్యంతరం లేదు బాస్. ఎందుకంటే నువ్వు ఫస్ట్ టైం చిరంజీవి గారి సినిమా చేస్తున్నావు, నీకు మంచి పేరు రావాలి. నీకు అంటే పెద్ద హీరో సినిమా కదా. అల్లుడా మజాకా ఫస్ట్ ఆయనకి చిరంజీవి గారితో కాంబినేషన్. అంటే ఇవి ఒకటే అన్నాడు, కోటి లేకపోతే నేను చేయను అన్నాడు. ప్రామిస్గా చెప్తాను, ఉట్టేసి చెప్తాను, కోటి చేయకపోతే నేను చేయను. ఏది అంత పెద్ద సినిమా, ఏం పర్లేదు నువ్వు చెయ్యి, ఏముంది వాడు ఏం చేస్తే దట్ ఇస్ డిఫరెంట్. అలా చెప్పేసరికి నాకు ఎంత ధైర్యాన్ని ఇచ్చాడు నా ఎన్ని సినిమాలు ఇచ్చాడు నాకు. అసలు చాలా బాగుంది నా సినిమా. ఫస్ట్ హాఫ్ వేరే టైప్ ప్యాటర్న్లో రీరికార్డింగ్ చేశాను, బాగుందని వెళ్ళిపోతుంటే నాకు సడన్గా ఐడియా వచ్చింది. లేదు బాస్ నేను ఫుల్గా వేరే ప్యాటర్న్ చేస్తాను, నీకు ఓకేనా అంటే అప్పటికి ఆల్రెడీ ఒక అంటే 3.5 lakhs అంతా అయింది. 4 lakhs ఫస్ట్ హాఫ్కి బడ్జెట్. బాస్ నేను వేరే ప్యాటర్న్ చేద్దాం అనుకుంటున్నాను, మొత్తం సాంస్క్రిట్ శ్లోకాలతోటి నేను వెరైటీగా ట్రై చేద్దాం బాస్. చెయ్యి కమా తీసేది మొత్తం ఫ్రెష్గా చేయన్నాడు. అప్పుడు నేను మన సామేదో షణ్ముఖ శర్మ గారిని పిలిపించి కొన్ని తత్కారాలు అనుకొని దానికి వర్డ్స్ వేయండి అని సిచ్యువేషన్ బట్టి కంపోజ్ చేసి మోర్ ఎక్స్పెరిమెంట్లుగా చేశాను. చాలా బాగుంది అది. అసలు రీ రికార్డింగ్ చాలా మంచి పేరు వచ్చింది. చెప్తున్నా ఎక్స్పెరిమెంట్స్ అలా డిఫరెంట్గా ట్రై చేసాం. ఈవీవి దగ్గరే అది సాధ్యపడుతుంది ఎక్కువగా. అంత ఫ్రీడమ్ ఇస్తాడు, వెరైటీ కావాలి, వెరైటీ సాంగ్స్ చేయాలి ఏదన్నా, అంత ఫ్రీడమ్ ఇచ్చాడు ఈవీవి. నా ఈవీవి ఇప్పుడు లేకపోవటం నాకు తీరని లోటు. ఎప్పుడు సైకిల్లో నాకు సినిమాలు వస్తూనే ఉంటాయి, సంవత్సరానికి 3 సినిమాలు ఇస్తూనే ఉంటాడు. ఎంత వెరీ గుడ్ ఫ్రెండ్. ఓకే సార్, ఫైనల్గా ఇంటర్వ్యూ ద్వారా ఇప్పటి జనరేషన్కి అంటే ఇప్పుడు మీరు నాకు తెలుసు మీరు ఎంత ఇదిగా ఉన్నారో, కసితో ఉన్నారు మ్యూజిక్ చేయడానికి. మీరు ఆర్ఆర్లో మాస్టర్, అది అందరికీ తెలిసిన విషయమే. అండ్ పాటల విషయంలో అది ఇప్పుడు జనరేషన్కి అంటే మీరు ఆ కసిని మీరు ఇప్పటి జనరేషన్కి ఎలా ఎక్స్ప్రెస్ చేయగలరు అది చెప్పేసి మనం ఇంటర్వ్యూ ముగిద్దాం.
ఇంతవరకు ఈ జరిగిన ఇంటర్వ్యూ నా ఎక్స్పీరియన్స్లో జరిగినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలు, నా మనసుకి కష్టం కలిగిన కొన్ని విషయాలు నేను ఎప్పుడూ షేర్ చేసుకోలేదు. ఈ ఇంటర్వ్యూలో నేను ముఖ్యంగా షేర్ చేసుకున్నాను. ఎందుకంటే పూర్వకాలం అన్ని గ్రంథాల్లో అలా ఉండిపోయేవి, పుస్తకాల్లో రాసి పెట్టేసేవారు, ఒక్కొక్కటి స్టోరీ బుక్స్లో ఉండిపోయేది. కానీ ఈరోజు ఈ జరిగే ఇంటర్వ్యూకి, పర్టికులర్గా మీరు చేసే ఇంటర్వ్యూ చాలా ప్రజారంజకం. ప్రతి ఒక్కళ్ళు ఈ ఇంటర్వ్యూని చూస్తుంటారు. అందువల్ల నేను అన్నిటినీ ఓపెన్ అయ్యాను అనమాట. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ఒక విక్టిమ్గా నేను బాధపడి నేను ఇన్ని మిస్ అయిపోయాను, నాకు ఇన్ని చేయలేదు నా ఇండస్ట్రీ అని కాదు. నాకు అన్నీ జరిగినాయి. ఎవ్రీథింగ్ ఐ ఎంజాయ్డ్. నా సక్సెస్ని చూశాను, నా డౌన్ఫాల్ చూశాను, అన్నీ చూశాను. నేను ఇప్పుడు ఇంతసేపు నా గొప్పతనం అని చెప్పుకోవడం కాదు, నేను అంత స్ట్రాంగ్గా వర్క్ చేశాను అనే కాన్ఫిడెంట్గా నేను నా కాన్ఫిడెన్స్ని మీతో ముందు పెట్టాను. కానీ ఇందులో నాలో ఉన్నట్టు నాకు గర్వం వచ్చి కాదు, ఎవరిని క్రిటిసైజ్ చేసి కాదు, నా ఒక్క మ్యూజిక్కే గొప్ప అని కాదు, ఏది కాదు, అన్ని రకాలుగా నేను ట్రై చేశాను అని మీకు అందరికీ ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. ఎందుకంటే అది మీరు వినేలోపు అన్ని సినిమాలన్నీ, అంటే ఏ సినిమాను హిట్ అవుతూనే అన్ని రీచ్ అవుతుంది మీకు. నా అదృష్టం అరుంధతి లాంటి సినిమా, ఇలా పెదరాడు లాంటి సినిమా, ఒక నువ్వు నాకు నచ్చావు సినిమా, అటువంటి సినిమాలు హిట్ అవ్వడం వల్ల మీకు రీచ్ అయింది. ఈవెన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ నేను చేసిన ఎఫర్ట్స్. ఇలాగే ప్రతి సినిమాకి నేను చాలా కొత్త రకాలుగా అన్నీ ట్రై చేశాను. అది కొన్ని రీచ్ అవ్వలేదు సినిమాలు. అందువల్ల ఆ బాధతోటి నేను ఎన్నో చేశానని నేను కొంచెం గొప్పగా చెప్పాను. కానీ ఐఎమ్ నాట్ దట్ మచ్ గ్రేట్. అందరూ గొప్పవాళ్ళు, ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలని అప్పుడే చెప్పేశారు త్యాగరాజ స్వామి. అందువల్ల నేను గొప్పగా ఫీల్ అవ్వట్లేదు. కానీ ఇప్పటికేంటంటే నాకు ఇప్పుడేదో సినిమాలు చేసి మళ్ళీ నేను చేసేవాళ్ళని కాదు. నాకు ఇంత అనుభవం తెచ్చుకున్నాను కదా, దానికి తగ్గట్టుగా ఏదైనా సినిమా వస్తే చెయ్యాలని ఒక చిన్న కుతూహలం అంతే. అంతేకాని నేనేదో మిస్ అయిపోతున్నాను, నన్ను ఇండస్ట్రీ తీసి పక్కన పారేసింది అన్న ఉద్దేశం నాకు లేదు. కొత్తగా వచ్చేవాళ్ళు మీ విషయంలో కొంచెం భయపడే అవకాశం ఉంది. దాన్ని మీరు వాళ్ళ మైండ్లోంచి ఎలా తీసేయగలరు? మీరు కొత్త డైరెక్టర్స్ ఉంటే మీకు ఏ ట్రెండ్ కావాలి, ఏ స్టైల్ కావాలి, మీకు ఎన్ని చాయిసెస్ ఆఫ్ ట్యూన్స్ కావాలి, నేను చేసిస్తాను. అంటే నేను ఇప్పుడు సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కదా, మనం చెప్పింది వినడు. మీ ఐడియాస్ ఏంటి చెప్పండి, ఫస్ట్ నాది వినండి. దెన్ మీకు యూఆర్ నాట్ ఇంప్రెస్డ్, ఐ విల్ టేక్ యువర్ చాయిసెస్ చేసుకొని నేను మీకు ఫుల్ సపోర్ట్గా. ఎందుకంటే ప్రతి సినిమాకి నేను నా డైరెక్టర్స్కి అంతా ఫుల్ బ్యాకింగ్ సపోర్ట్ తోటి నేను ప్రతి సినిమా చేశాను.